ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక సాధారణ సత్యం. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారు సమృద్ధిగా కలిగి ఉంటారు. ఎవరైతే సోమరులుగా ఉంటారో వారు నష్టపోతారు. సోమరులు తమకు ఏమి కావాలో లేదా వారు ఏమి సాధించాలనుకుంటున్నారో తరచుగా పగటి కలలు కంటారు. కానీ వారు ఎప్పుడూ ఆ లక్ష్యాలను సాధించలేరు, ఎందుకంటే వారు దానికోసం పని చేయడానికి సిద్ధంగా లేరు. కష్టపడి పనిచేసేవారు వారి లక్ష్యాలను సాధించడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే వారు వాటిని సాధించడానికి వారి ప్రయత్నం ఉంది. సామెతల గ్రంథంలో సోమరితనం గురించి చాలా చోట్ల రాసి ఉంది. సోమరి లక్షణాలను, అందువల్ల వచ్చే ఫలితాలను సొలొమోను చాలా వివరంగా తెలియజేశాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనునని, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనునని. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చునని, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చునని హెచ్చరించాడు. ప్రియులారా, ఎలాంటి ప్రాధాన్యత లేని అల్పప్రాణి చీమకు కూడా సోమరి కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. సోమరికి పనులన్నీ కష్టంగానే అనిపిస్తాయి, దేన్ని సాధించలేడు. శ్రద్ధగల వారు, నీతిమంతులు తమ గమ్యం వైపుకు యథేచ్ఛగా సాగిపోతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీతిమంతుణ్ణి ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును అని. ప్రియులారా, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును, దూరదృష్టి లేనివాడు నగును అని. సహోదరి సహోదరులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీ పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదని, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండునని నీవు తెలియజేశావు.
తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము సోమరులముగా కాకుండా కష్టపడి పనిచేసేవారముగా ఉంటూ మా లక్ష్యాలను సాధించుటకు సహాయము దయచేయమని, మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గల వారమై మా విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుటకు కృపచూపమని, నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానమును మా జీవితంలో నీవే నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.